ఈనాటి చొప్పదండి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకు ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ కానీ కార్యకర్తల బలం ప్రధానం. కార్యకర్తలు అంటే సభ్యత్వంతోనే ఆరంభం అవుతుంది. ఆ సభ్యత్వం సంబంధించి అది డిజిటల్ రూపేణా దాన్ని చేపట్టాలనే ఒక భావనతోని మన నాయకుడు కేసీఆర్ గారు, అట్లాగే కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారు మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించి మరి ఈ సభ్యత్వ నమోదుతో పాటుగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా కొత్త కార్యక్రమం వచ్చింది. ఇది అంటే సాధారణంగా జరిగేటువంటి ఒక రివిజన్ అయినప్పటికీ ఒక ప్రత్యేక పరిస్థితులు చేపట్టబడుతుంది కాబట్టి మన ఓటు జారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనందరికీ అవగాహన కల్పించేయాలనే ఒక భావనతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, ముఖ్యంగా కార్యక్రమ నిర్వాహకులు, మీ అందరి ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మా మిత్రులు రవిశంకర్ గారు, అట్లాగే కార్యక్రమ ముఖ్య అతిథులు, మా మిత్రుడు సహచరుడు, గతంలో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిండ్రు, అట్లాగే మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు మిత్రుడు ఎల్ రమణ గారు, చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇదే సభ్యత్వ నమోదుకు మనందరినీ సమన్వయం చేయడానికి ఇక్కడికి చేసినటువంటి సోదరుడు పన్యాల భూపతి రెడ్డి గారు, మా మిత్రుడు సోదరుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రంథాలయ శాఖకు బాధ్యత నిర్వర్తించినటువంటి ఒక రవీందర్ రెడ్డి గారు, ఇక వేదికను అలంకరించి ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న మా మిత్రులు సహచరులు, చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సోదర కాంగ్రెస్ అంటే ఓడించి ఇక్కడ దాకా వచ్చిండు, రావాలొక భావనతో ఇక్కడ రావాలని చెప్పని వచ్చినామని చెప్పంటున్నాను. మా బీఆర్ఎస్ కార్యకర్తలు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మిత్రుడు రవీందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు. అంటే వాస్తవంగా ఏదైతుందో మిత్రుడు రవిశంకర్ గారి ఓటమిలో నాది కూడా కొంత బాధ్యత ఉంది, క్షమించండి. అంటే వాస్తవంగా ఏదైతుందో నా సుదీర్ఘ ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీతో కొనసాగి 4 దశాబ్దాల కాలం పాటు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతోని మరి నేను కలిసి ఉన్నటువంటి ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి నాయకత్వం చూసిన తర్వాత ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ ను మరి బలోపేతం కావడానికి కృషి చేసింది ఇటువంటి ప్రజాద్రోహి మరి పాలన కొరకు అని చెప్పని ఒక భావనతో ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి ఏకైక మనకు ఆధారమైన ఒక భావనతోని నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగిందని చెప్పండి. అంటే వాస్తవంగా కూడా అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు, జీవన్ రెడ్డి ఏంట్రా వీడు కాంగ్రెస్ పార్టీని వదలడం ఏంటని చెప్పాను. వీడినాడు నాకు నాకు కూడా కొంత ఆశ్చర్యం కలిగింది. 4 దశాబ్దాల అనుబంధం తెలుసుకోవాలని చెప్పంటే ఎవరికి కూడా అంత సులువు కాదు. కానీ ఇవ్వాలని నేను సంతోషపడుతున్నానే. 4 దశాబ్దాలు నేను చేసిన పొరపాటు గ్రహించిన అని చెప్పంటున్నాను. 4 దశాబ్దాలు నేను చేసిన పొరపాటు గ్రహించిన అని చెప్పంటున్నాను. ఇవాళ ఆ పొరపాటు సరి చేసుకోవడానికి కొరకు రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కొరకు కృషి చేయటం నేను నా బాధ్యతగా భావించేది ఇస్తుందో ఇవాళ నేను మరి ఈ చొప్పదండి నియోజకవర్గం నాకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం మీకు తెలియదు కాదు. నా రాజకీయ జీవితమే ఒక విధంగా ఈ ప్రాంతంగా ఆరంభమైంది. నేను మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పోటీలో నిలిచినాడు. నేను కేవలం 30 సంవత్సరాల వయసు నాకు కావాలని చెప్పంటున్నాను. రాజకీయంగా మిత్రుడు రమణ గారు నాకు సహచరుడు అని చెప్పి ఆయన విద్యార్థి దశలో ఉన్నాడు, నాకు రాజకీయ సహచరుడు ఆయన. నేను మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పోటీ చేసినాడు. రాజకీయాలకు అతీతంగా ఇవాళ శాసన మండలి పోటీ చేసినప్పుడు ఎట్లయితే రాజకీయాలకు అతీతంగా నాకు గెలుపు కొరకు తాపత్రయపడ్డది మన అండగా నిలిచిందో అన్న పంచాయతీ సమితి అధ్యక్షుడిగా నేను గెలిచి
ఇలా రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడినటువంటి ఒక ఈ చొప్పదండి గడ్డ అనేది ఎత్తుందో నేను జీవితంలో మర్చిపోలేని చెప్పి అంటున్నాను. ఏదైనా కానీ ఏమంటున్నా, ఈ గతంలో సరే నాతో జరిగినటువంటి ఒక అప్పటి పరిస్థితులు దాన్ని సరి చేసుకోవడానికి కొరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయటం నా యొక్క బాధ్యత భావించి రవిశంకర్ గారు ఏది ఇస్తుందో మీ అందరి యొక్క నాయకత్వంలో ముందుకు పోయేటువంటి యొక్క కృషి నా చేతుల మీద చేస్తానని చెప్పని కూడా ఈ సందర్భం చేస్తానని చెప్పండి. ఇప్పుడు రాజకీయంగా ఏ పార్టీ కానీ మంచి చేస్తానని చెప్పి భావిస్తాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ఆనాడు దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ వ్యవసాయ మరి ప్రోత్సహించే విధంగా రైతు బంధే కానివ్వండి, ధాన్యం సేకరణే కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేపట్టేటప్పటికి కూడా ఏదైతే ఉందో ఇక్కడ మొన్న పోయిన ఎన్నికలు 23లో అంతకైనా మెరుగైన రీతిలో అంటే కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తే మీ కాంగ్రెస్ వేస్తే 15,000 ఇస్తామని చెప్పండి. కాంగ్రెస్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే మేము 2 లక్షలు చేస్తామని చెప్పండి. ఈ విధంగా అలవి కానీ వాగ్దానాలు చేయడంతో ఏది ఇస్తుందో మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కలిగింది. సరే ఏదైనా కానీ ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అమలు చేయడం ఆ పార్టీ యొక్క బాధ్యత భావిస్తారని చెప్పంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమనంటే ప్రజాపాలన ప్రజాపాలన చెప్పంటాడు. ఇది ప్రజాపాలన కాదు ఆయన, ఇది ప్రజా వంచన పాలన చెప్పని పేరు ప్రజా వంచన పాలన చెప్పంటున్నాం. నువ్వు నిజంగానే ప్రజాపాలనగా భావించినట్టయితే ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అమలు చేయని చెప్పంటున్నాను నేను. నువ్వు ఎన్నికల్లో రైతులు ఇక్కడ అందరూ కూడా రైతులు మేము ఇప్పుడే చెప్పిండ్రు, మన కులానికి ఎవరమైనా వ్యవసాయంపై ఆధారపడే వారందరం కూడా రైతులమే చెప్పంటున్నాను. రైతాంగాన్ని ఏదైతుందో నువ్వు ఆకర్షించడానికి 10,000 స్థానే 15,000 రూపాయలు ఏదైతే రైతు భరోసా ఇస్తాను. ఏమైందా? 3 పంటలు ఎగ్గొట్టమని చెప్పంటారు, 3 పంటలు ఎగ్గొట్టమని చెప్పంటారు. కనీసం 6 కాలం కష్టపడితే ఆ వచ్చిన మన దిగుబడికి ఏదైతుందో మద్దతు ధర కల్పించేయటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటారు. మిత్రుడు రవిశంకర్ గారు ఆయన వ్యవసాయం ఏ మేరకు ఉందో నాకు తెలియదు కానీ మన చొప్పదండి నియోజకవర్గం కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతాంగం పక్షాన పోరాటం చేసేది ఇస్తుందో వారి మద్దతు కల్పింపజేయడానికి ముందు నుంచి ఉద్యమం చేసినట్టు ఒక ఘనత రవిశంకర్ గారు తప్పుతుందని చెప్పారు. అనాడు ఏదో గుర్తుందన్న పూనూరులో వారు ఏదైతే అఖిలపక్షం ఆధ్వర్యం లోపల వారు మరి నిరసన కార్యక్రమం చేపట్టింది. దాంతో జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలొచ్చింది. జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలొచ్చిందని చెప్పంటుండే. మన జగిత్యాల జిల్లాలో ధాన్యం సేకరణ జరిగిందని చెప్పుకుంటుంది. కానీ ఆ ధాన్యం సేకరణ నెపంతో రైతు ఎంత దగా చేయబడ్డాడని మాత్రం వాళ్ళు కప్పిపుచ్చుతుందని చెప్పంటున్నాను. నేను నిన్న జగిత్యాల జిల్లాలో మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఏదో ధాన్యం సేకరణలో మేము ముందున్నామని చెప్పే ప్రయత్నం చేసిండే. నువ్వు ధాన్యం సేకరణ ముందుండు కదన్నా ఆయన, ధాన్యం సేకరణ నెపంతో ఏదైతుందో మిల్లర్లు ఏ విధంగా రైతాంగాన్ని దోపిడీ గురి చేసిందో దాని గురించి ఆలోచన చేయమని చెప్పింది నేను. ప్రతి క్వింటల్కు ఏదైతుందో 5 కిలోలు మినిమం దోపిడీ, మినిమం సంచికి 3 కిలోలే. సంచికి 3 కిలోలు అంటే 2.5 సంతలకు ఏదైతుందో 7.5 కిలోలు, 2 కిలోలు ఏదైతుందో సంచి బరువు వేనా కానీ 5 కిలోలు ఏదైతుందో ప్రత్యక్షంగా దోపిడీ జరిగింది. మళ్ళీ తూకం వేసే సమయానికి 17 మాయిశ్చర్ ఉండాలి. 17 మాయిశ్చర్ ఏదైతుందో ఈ జాత్యం ఎండ తీవ్రతతో ఏదైతుందో అది 9-10 మాయిశ్చర్ పడిపోయింది. అట్లా ఒక 5 కిలోలు వెయిట్ లాస్ అయిపోయినాం అని చెప్పంటారు. 10 కిలోలు కోల్పోతే ఎంత పోతుంది? 250 రూపాయలు ఏదైతుందో ప్రత్యక్షంగా ప్రతి క్వింటల్ మీద రైతు నష్టపోయాడని చెప్పండి. నేను ఒకటే చెప్పి నేను బహుశా మీకు అందరూ కూడా తెలియదు కాదని చెప్పంటున్నా. కానీ మనం దాని మీద దృష్టి సారించాం. మరి మనం ధాన్యం తూకం వేసి తదుపరి ఏదైతుందో ప్రొక్యూర్మెంటే అక్కడ అధికారులు ఏదైతుందో మనకి ఎన్ని సంతులు ఎంత తూకం వచ్చిందనేది ఒక రసీదు ఇవ్వటం లేదు. మిల్లుకు పోయిన తర్వాత ధర్మకాంట ఉంటుంది. మిల్లుకు పోయిన తర్వాత అన్లోడ్ కంటే ముందు ఏదైతుందో ధర్మకాంటలో తూకం వేస్తారు. ఆ ధర్మకాంటలో వచ్చే తూకానికి మనకి ఇచ్చే ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఉంటుంది. నేనేమంటున్నా ధర్మకాంట ఎంత తూకం అయితే వస్తుందో ఆ ధర్మకాంట తూకాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రేమ జరుగుతుంది మొత్తం రాష్ట్రం లోపల ధర్మకాంట తూకాన్ని ఎక్కడ కూడా ఎవరు పరిగణలోకి తీసుకోవటం లేదు.
ధర్మకాంట సపోజ్ ఒక 100 క్వింటల్ వచ్చినట్టయితే వాడు మనకి ఇచ్చే రిసీట్ ఏదైతుందో ట్రక్ షీట్ 90 కిలోల కంటే ఎక్కువ ఉండదు. ఇది ప్రత్యక్షంగా చెప్పంటున్నాను నేను ఇవాళ ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ సభాముఖం ఎమ్మెల్యే ఏదైతుందో ఏదో లారీలెక్కి తిరుగుతుందని చెప్పి అంటున్నారు కదా. లారీలెక్కి తిరుగుడు కాదు నాయన, ఇదే నీ నియోజకవర్గం లోపల రైతాంగం నుంచి సేకరించబడ్డ ఒక వరి ధాన్యం ఇవాళ ధర్మకాండకి ఎంతైతే తూకం వేసిందో ఆ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో రైతాంగానికి చెల్లింపులు చేపించు, అప్పుడేదైతుందో నువ్వు రైతు న్యాయం చేసేవాడవుతావు అని చెప్పి అంటున్నాను. ఇక్కడ మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో దాదాపు 2,000 కోట్ల దోపిడీ 2,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పండి. 2,000 కోట్ల చెప్పంటున్నాను. ఇక్కడ అందరం కూడా చెప్పంటున్నాను, ప్రతి రైతు ప్రతి క్వింటల్ మీద మినిమం 250 రూపాయలు మనం నష్టపోయినామని చెప్పంటారు. ఆ లెక్కలు చూసుకొని ఎవరు ఇంత నష్టపోయినామని చెప్పంటున్నా. నిజంగా నీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు ఒకవైపు ఏదైతుందో రైతు భరోసా కొట్టి అట్లా రైతుకు అన్యాయం చేసినావు. 6 కాలం కష్టపడ్డ రైతు ఏదైతుందో ఇవాళ ఎండకెండి వాళ్ళకి నాలుగట్టు తయారు చేసినావు అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో ఈ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో ఇప్పటికైనా వ్యత్యాసం నీ ట్రక్ షీట్ మాకు సంబంధం లేదు. ధర్మకాంట ఏదైతుందో రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేసే సమయం లోపల వెయిట్ చేయలేదుతుందో ఆ ప్రకారం చెల్లింపు చేస్తే రైతు న్యాయం చేసినట్టు అవుతావు అని చెప్పి ఒక భావన వ్యక్తం చేస్తుంది. ఒక రైతే కాదు ఏ వర్గమే కానీ చెప్పంటున్నా వీళ్ళ రేవంత్ రెడ్డితోని వీళ్ళ వంచన గురి కానట్టు ఒక వర్గం ఏదో ఉంది అని చెప్పంటే అది అతిశయోక్తి కాదని చెప్పంటున్నాం. నిన్నేదో ఆర్టీసీ మహిళలు కోటీశ్వరులు చేస్తా అని చెప్పానడే. ఇది ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఏదైతుందో మహిళా సంఘాలకు ఇస్తున్నా, నేను 1 కోటి మంది మహిళలు ఏదైతుందో నేను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను. కోటీశ్వరులు కాదు ఆయన లక్షాధికారం చేయి, లక్షాధికారం చేయి అంటూ నేను ఇదే మరి ఇంకెక్కడి కోటి ఇదే ఆడబిడ్డలకి ఎన్నికల సమయం ఏం చెప్పిండే మనిషికి 2,500 ఇస్తారా లేదా? మనిషికి 2,500 ఇస్తే సంవత్సరం 30,000 అవుతాయి. 30 మాసాలలో ఏదైతుందో వీళ్ళు 30, 60, 15, 75,000 కొట్టి ఈ 2 సంవత్సరాలలో సంవత్సరానికి 30,000, 2 సంవత్సరాలకు 60,000, పై 6 మాసాలకు 15,000, 70,000 కొట్టిండని చెప్పండి. ఈయన కోటీశ్వరులు చేస్తున్నట్టు. అలాగే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ను చేయూతనివ్వాలొక భావనతో ఏదైతుందో 2,000 చేసిన ఘనత కేసీఆర్ గారు నచ్చింది. కేసీఆర్ నచ్చింది. నువ్వు 2,000, 4,000 చేస్తా అని చెప్పి అంటున్నావు. 2,000, 4,000 కాదురా ఆయన అర్హత కనుగొనగా ఆ 2,000 ఇవ్వు, కనీసం అర్హత కనుగొన 2,000 ఇవ్వు అని చెప్పి అంటున్నాను. 4,000 పక్కన పెట్టి ఉంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడుస్తుందా? 30 మాసాలు గడిస్తే ఏ నియోజకవర్గం కనీసం 30 మంది కొత్త పెన్షన్లు వచ్చినాయా? మన 2వ జూన్ వస్తే అందరం సంబరపడ్డం, అబ్బా పెన్షన్ వస్తాయి కావచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఇక పెన్షన్లు వస్తాయి కావచ్చు, ఇక గ్రామ సభలు పెడుతున్నారు, ఈ ఆర్ఫోన్లు ఎంపిక చేస్తారు కావచ్చు అని చెప్పి సంబరపడితే ఉన్న పెన్షన్ పోయినట్టు ఏది ఇస్తుందో అది ఐరిష్ అని చెప్పి చూపుతున్నా చెప్పి ఐరిష్ అని చూపుతున్నా చెప్పండి. ఇంతలో బీడీ కార్మికులకు పెన్షన్ లేదు, వృద్ధులకు పెన్షన్ లేదు, వితంతులకు పెన్షన్ లేదు, ఒంటరి మహిళలకు పెన్షన్ లేదు. మీరు ఎవరికి అది చేయండి అని చెప్పి అంటున్నాను. నువ్వు ఎవరికి చేసింది? ఎవరికి ఫ్యూచర్ సిటీ అంటాడు. ఎవరి కొరకు ఫ్యూచర్ సిటీ? నీ ఫ్యూచర్ కొరకు ఫ్యూచర్ సిటీ అని చెప్పంటాడు. నీ ఫ్యూచర్ కొరకు ఫ్యూచర్ సిటీ చెప్పి మాకు కావాల్సింది తెలంగాణ ఫ్యూచర్ కావాలి, మాకు కావాల్సింది తెలంగాణ సమాజం ఫ్యూచర్ కావాలి, ప్రజల ఫ్యూచర్ కావాలని చెప్పంటాడు. ఆయన కేసీఆర్ గారు ఏదైతే ఎంతవరకు ఈ తెలంగాణ సమాజం హితం కొరకు ఆయన పాటుపడ్డాడని చెప్పంటాడు. ఇప్పుడు మిత్రుడు రవిశంకర్ గారు చెప్పిండు, వరదకాలం ఏదైతుందో సజీవంగా ఉన్నది అని చెప్పంటే అది కేసీఆర్ గారి ఘనత అని చెప్పండి. వరదకాలం నిర్మాణం చేసినప్పుడు ఎవరమన్నా కానీ గ్రావిటీతో పైకెళ్ళి కింది పోతాయని చెప్పనుకోండి. నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటారే. మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఏదైతుందో పొంగి పొరలినప్పుడు ఆ నీళ్లు మిడిమానే రావడానికి వరకు వరదకాలం తగ్గింది ఉమ్మడి రాష్ట్రంలో. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని ఏదైతుందో రివర్స్ కరువు కాలం లోపల ఎస్ఆర్సీ ప్రాజెక్టు నింపడానికి ఉపయోగపడే విధంగా రివర్స్ పంపింగ్ చేపట్టి వరద కాలంలో సజీవంగా దాని కన్న ముందు నిలబెట్టుకున్న ఘనత ఏదైతుందో కేసీఆర్కి దక్కుతుందని చెప్పండి.
దయచేసి ఆలోచన చేయండి అని చెప్పి వాస్తవ ప్రజానికి తెలియజేయాలంటున్నాడు. నిన్నటి దాకా ఏదైతుందో కాళేశ్వరం కూడేశ్వరం ఇంత 30 మాసాలు గడిపాడు కాళేశ్వరం కూడేశ్వరం చెప్పారు. ఇప్పుడు ఏమైపోయింది? ఎల్లినో ప్రభావంతో ఏదైతే రేపు కరువు రాబోతున్నది. ఇలా ప్రాణహిత ఇది తుమ్మిడేటువంటి కట్టేటువంటి ఒక సమర్థత నీకు లేదు. అది ఎట్లా మిగిలింది ఒకే ఒకటి, మళ్ళీ కేసీఆర్ గారు మనకు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టే మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబోయేట జల మనకు ప్రాజెక్ట్ అంటుంది. నేను ఉత్తమ్ రెడ్డి చెప్తున్నాడు, నేను 27 జూన్ జూలై వరకు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరిస్తాను చెప్పండి. ఈ సోయి ఇవాళ వస్తుంది, ఈ సోయి ఇవాళ వస్తుంది. 30 మాసాల కింద ఏం చేసినవే? 30 మాసాల కింద ఈ ఆలోచన చేసేది ఇస్తున్నదో నువ్వు ఎంతో కేసీఆర్ దోషి నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో వీళ్ళు తెలంగాణకు వర ప్రధాని అయినట్టు ఒక కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతుందో నిలబెట్టి చేయాల్సిన బాధ్యత నీపై లేదా? ఇంతవరకు ట్రయల్ డ్రిల్స్ కూడా బోర్వెల్ డ్రిల్లింగ్ కూడా కాదని చెప్పంటారు. వీళ్ళు మళ్ళీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం మన పునర్నిర్మాణం కావాలని చెప్పారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ తిరిగి పునర్నిర్మాణం కావాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పంటున్నాం. మరి మన ప్రాంతం అంతా జల కళలాడాలని చెప్పంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పంటాం. కాబట్టి దయచేసి అందరం కూడా మనం పండించే పంటకు ఏదైతుందో గిట్టుబాటు ధర పొందడం. రోజు చూస్తే పేపర్ ఒకటే కనబడుతుందా, ఇక్కడ మీరు వరి సాగు చేయొద్దు. సరే ఆయన వరి సాగు చేయాలి, ఏం చేయమంటారు చెప్పు, ఏం చేయాలో కూడా చెప్పాలి కదనే. పప్పు దినుసులు పెట్టు, నూనె గింజలు పెట్టు, మన విత్తనం బదాలు దొరకాల ఏం పెట్టాలని చెప్పాను ఆయన అంటున్నాను. నేను కనీసం సంవత్సరానికి 50 రూపాయలు గిట్టుబాటు కావాలి. నేను ఒక రైతునే అని చెప్పి అంటున్నాను. నేను ఒక రైతు నేను అంటున్నా. వీళ్ళు పెసలు పెడితే 4 క్వింటలు వచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. మొత్తం కోతలు పెడితే ఏదైతుందో ప్రతి గ్రామం కూడా కోతలు పెడితే వచ్చింది. నేను నిజంగా పంట మార్పిడి కావాలంటే కోతుల పునరుత్పత్తి ఏదైతుందో నిలుపుదల చేయాలి. ముందుగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతుందో కోతుల పునరుత్పత్తి నిలుపుదల చేయాలి. కోతుల పునరుత్పత్తి నిలుపుదల చేయగలిగితే అప్పుడేదైతుందో ఆర్తడి పంటలు మొక్కజొన్నే కానీ జొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే ఏమైనా పండించుకోగలుగుతారని చెప్పంటాం. ఆ విధమైన ఆలోచన లేకుండా నువ్వు పంట మార్పిడి కావాలి, నువ్వు సన్న రకం తప్ప వేరే విత్తనం పెట్టద్దు. మరి సన్న రకం పెట్టాలంటే నాకు కూడా పెట్టాలన్నది. సన్న రకంకి ఏదైతే చీడపుడు తల్లి అవకాశం ఉంటుంది. 20 క్వింటల కంటే ఎక్కువ రావు. దొడ్డు రకం పెడితే 25 క్వింటలు 30 క్వింటల దాకా వచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ రైతు పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తుండా? అసలు రైతు ఏం సాగు చేయాలని ఒక ఆలోచన అయితే ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి కదా. నేను వ్యవసాయ ప్రణాళిక లేదు, నీటికి సంబంధించి ప్రణాళిక లేదు, విద్యకు సంబంధించి ప్రణాళిక లేదు. అసలు కేసీఆర్ గారు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏదైతుందో పటిష్టంగా అమలు చేసి ఎంత నిరుపేద వర్గమైనా కానీ ఉచితంగా విద్యాబోధన పొందేటట్టు ఏదైతుందో వీళ్ళు చదువుకుడు మాత్రమే విద్యార్థుల బాధ్యత. చదువు తోడ్పడం ఏదైతుందో వీళ్ళు తల్లిదండ్రులు పోషించే బాధ్యత ప్రభుత్వం నిర్వహించిందని చెప్పండి. ఇవాళ ఏమంటుండో మీరు ముందు ఫీజు కట్టుకోండి, తర్వాత మీకు ఫీజు ఇస్తా అని చెప్పి మీకు ఇక తెలుస్తుందో తెలుస్తలేదు, మీకు ఇంకెవరో తెలియదు ఈ సంగతి. రేపు అడ్మిషన్లు మరి ప్రక్రియ ఆరంభమైతే మనకు తెలిసి వస్తుంది. కళాశాలల్లో ఏదైతున్నదో అడ్మిషన్ ప్రక్రియ ఆరంభమైతే మనకు తెలిసి వస్తుందని చెప్పి అంటున్నా. ఇంతవరకు ఏదైతే మన జేబు దగ్గర రూపాయి పెట్టకుండా మన కళాశాలలో చేరిక జరిగింది. ఇప్పుడు ఇదేం జరగబోతుంది? కళాశాలల్లో ఎవరైనా విద్యార్థులు చేరిక జరగాలి అని చెప్పంటే మనం ఫీజులో భారం మొయ్యాలి. తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ చేస్తాడు వానికి గారు అని ఎవరు నమ్మాలే? కేసీఆర్ గారు ఏదైతుందో మనం జేబు దగ్గర పైసలు చదివించిన ఒక ఘనత కేసీఆర్ గారు దక్కిందని చెప్పండి. మళ్ళీ ఏదైతే అటువంటి దినం రావాలి, మళ్ళీ ఫీజు రిమెంట్మెంట్ పథకము ఉచిత విద్యాబోధన సదుపాయం కలగాలని చెప్పారంటే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే మనకి ఏకైక మార్గం చెప్పి మనం చేసుకోని చెప్పండి. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చిపోయిండే అందరూ ఆశలపడ్డారు. మీరు ఏం చెప్తుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి 60,000 కాదు 17,000 కూడా వెళ్ళే చెప్పండి. మొదటి సంవత్సరం 2 లక్షలు అన్నాడు, రెండో సంవత్సరం 1 లక్ష అన్నాడు, 3 లక్షలు చేయాలని ఇచ్చిన ఏంటంటే 17,000 చెప్పండి. నిరుద్యోగ యువతకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు లేవు.
ఇప్పుడు విద్యార్థులు ఇవాళ వంచనకు గురి చేయబడ్డారు, నిరుద్యోగ యువత వంచనకు గురి చేయబడ్డారు, ఆడబిడ్డలు వంచనకు గురి చేయబడ్డారు, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పిఆర్సీ లేదు, డిఏ లేదు, వాళ్ళు వంచనకు గురి చేయబడ్డారు, ఆర్టీసీ కార్మికులు వంచనకు గురి చేయబడ్డారు. అంటే ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మోసానికి గురి కాబడే యొక్క వర్గం ఉంది ఏదైనా అని చెప్పంటే చెప్పలేమని చెప్పండి. అటువంటి పరిస్థితి ఆఖరి కాంగ్రెస్ కూడా మోసపోతున్నారు, కాంగ్రెస్ కూడా మోసపోతున్నారు చెప్పండి. రేవంత్ రెడ్డితో ఏదైతుందో కాంగ్రెస్ కూడా మోసపోతుండ్రు. అది ఎప్పుడు కాంగ్రెస్ నట్టేట ముంచి పోతున్నా కూడా తెలుగు రాష్ట్రంలో కూడా చెప్పంటుండే. ఆ పరిస్థితి కూడా వస్తుంది, ఆ పరిస్థితి కూడా వస్తుంది చెప్పంటుండే. దయచేసి ఏదైనా వాడు ఎక్కడ కూడా మనకు సంబంధం లేదు, కానీ మనకేదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం కావాలి. మనకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు కాబడాలి, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి. స్థానికంగా చొప్పదండి నియోజకవర్గం ఇక్కడ ఏదైతుందో తిరిగి మనం ఏదైతే కోల్పోయామో దాన్ని సాధించుకునే దిశగా చెప్పంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఏదైతుందో రవిశంకర్ గారి యొక్క నాయకత్వం లోపల అందరం కూడా సమస్య కృషి చేయాలని చెప్పంటున్నాం. అందరం కూడా సమస్య కృషి చేయాలి. దాని మిత్రుడు రమణ గారు ఈ ప్రాంతంలో గతంలో ప్రాతినిధ్యం వహించిండ్రు, నేను కూడా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన. నేను తప్పకుండా మా వంతు కృషి చేస్తాం. ఇవాళ ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలలో 13 బీఆర్ఎస్ పార్టీ మరి అభ్యర్థులు గెలుచుకునే విధంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ, దాని ముందు ఏదైతుందో భూపతి రెడ్డి గారు పేర్కొన్నట్టు వారు చక్కగా వివరించారు సభ్యత్వ నమోదు సంబంధించి కానీ ఎస్ఐఆర్ గురించి కానీ. దానిపై ఏదైతుందో మన యాప్ రూపొంది అనుకుంటే ఇంకా వారం 10 రోజుల లోపల యాప్ మనకు ఏదైతుందో అన్ని చేయబడతాయి. ఆ యాప్ వచ్చిన తర్వాత మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని మన శిక్షకులు కూడా వస్తారు, మనకి ఇవాళ ఏదైతుందో ఈ ఆన్లైన్ సభ్యత్వ నమోదు ఏ విధంగా చేయటం అనేది మనకు నేర్పించడానికి శిక్షకులు కూడా వస్తారని చెప్పంటారు. దానికి సంసిద్ధం కావాలని చెప్పని నేను పేర్కొంటూ, ఏదైనా మరి రవిశంకర్ గారు ఏదైతుందో మరి ఇంత మంచి కార్యక్రమం, అంత ఉత్సాహం చెప్పంటారు. మిమ్మల్ని చూస్తుంటే మరి మేము ఎక్కడ నిలబడిపోతామని చెప్పి అనిపిస్తుంది. తప్పకుండా ఏదైతుందో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము జగిత్యాల నియోజకవర్గం మిత్రులు రమణ గారు ఉంటారు, మేముంటాం, అందరం కూడా కలిసికట్టుగా ఏదైతుందో మొత్తం జగిత్యాల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి